భీమ్ విగ్రహ ఆవిష్కరణకు మా గ్రామానికి ముఖ్య అతిథులైన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠలరావు గారు మరియు మా ఆదివాసీ జిల్లా గౌరవ అధ్యక్షులు బండారి భోజన్న మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి శివశంకర్ సార్ గారు మరియు అధ్యక్షుడు గాండ్ల రామచందర్ గారు మరియు మా గ్రామానికి విగ్రహానికి పెట్టడానికి అడగగానే ముందుకొచ్చిన మెట్టు సాయి కుమార్ గారికి పేరు పేరున మరియు వేదికపై ఉన్న గ్రామ సర్పంచ్ శ్రీమతి అలేఖ్య శ్రీనివాస్ గారికి స్వాగతం సుస్వాగతం. మరియు ఎంతోమంది ఈ విగ్రహానికి అడుగులు దిడుగులు ఎన్నో సమస్యలతోని ఉండి కూడా గ్రామస్తుల సహకారంతో మరి ఎన్నో సమస్యలున్న దాన్ని కార్యక్రమాన్ని ముందుకు చేయాలని ఈ మధ్యనే ఒక కమిటీ ద్వారా ఎట్లయినా చేయాల ముందుకు పోవాలని తపనతోని ముందుకు వచ్చి నేడు కార్యక్రమాన్ని మేము చేసినాం. ఎందుకంటే కుమరం భీం జంగిల్ కా జమీన్ అప్పట్లో బ్రిటిష్ వారికి సాయుధ పోరాటంలో ఎదిరించి బెదిరించి నానా ఇబ్బందులు మనం పెడుతున్న సమయంలో వారిని పోరాట యోధుడిగా చేసిన సమయంలో వారు స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ఆదివాసీ బిడ్డల మీద సత్తా చూపట్టాలని వారి యొక్క స్ఫూర్తితోనే ఈరోజు ప్రతి గ్రామాన అడుగడుగున మన యొక్క ఆదివాసీ జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని గ్రామాల్లో ఈ విగ్రహం పెట్టడం జరుగుతుంది. మనకు కూడా మరి ఆ స్ఫూర్తితోని మరి మా గ్రామంలో కూడా ఈరోజు పెట్టడం జరిగింది. ఇది ఈ యొక్క తేయాకు తోటలు ఉంటాయి. తేయాకు తోటలకు అస్సాం అనేది ప్రసిద్ధి చెందింది. ఈ యొక్క తేయాకు తోటల్లో కార్మికుడుగా పనిచేస్తూ అతడు కార్మిక నాయకుడుగా ఎదిగాడు. ఈ సందర్భంలో కూడా అస్సాం రాష్ట్రానికి ఈ యొక్క అప్పుడు బ్రిటిష్ వారి పాలన ఉండేది కాబట్టి ఇతని ఉనికిని తెలుసుకొని వాళ్ళు ఏం చేసారు, అక్కడికి కూడా వెళ్ళడం జరిగింది. దాంతో వీళ్ళు ఇక్కడికి కూడా వచ్చారు. ఇక లాభం లేదు, నేను భారతదేశం లోపల ఎటో తిరిగినా కానీ వీళ్ళు నా వెంట పడుతురని ఆయన ఏం చేసిండు, మళ్ళీ తన నేటివ్ ప్లేస్ నివాస జరిగింది. అయితే అక్కడ ఉండే సర్కార్ ఈ యొక్క కుమరం భీం ఇట్లయితే మనకి కినకొచ్చుండు అని ఏం చేసింది, కలెక్టర్తో చర్చలు జరిపి తన డిమాండ్స్ ఏమున్నాయో అవి తెలుసుకొని మాకు చెప్తే మేము పరిష్కరిస్తామని ఈ యొక్క బ్రిటిష్ సర్కార్ మరియు నైజాం సర్కార్ కలెక్టర్ని తోలేసింది. అయితే ఈ యొక్క కుమరం భీం కొన్ని డిమాండ్ చేసిండు. అవిడికి మళ్ళీ నైజాం సర్కార్ ఒప్పుకోలే. వీడు ఏం చేసిండంటే వీడిని ఎట్లాగో అంతమొందించాలి అని మళ్ళా కుట్రపూరితమైన పన్నాగాలు ప్రారంభించడం జరిగింది. అక్కడి నుంచే ఇదని ఏం చేసినట్లయితే మీరు ఎప్పుడైతే మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారో జల్ జంగాల్ జమీన్ అనే నినాదం పెద్దలకు గ్రామ ప్రజలందరికీ నమస్కారం. విగ్రహ ఆవిష్కరణలో నన్ను కూడా భాగస్వామిని చేసినందుకు, అలాగే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఆ పుట్టుకతోని ఆయన చేసిన సేవలు అవన్నీ మరి ఆ మహావీరుడు క్యాస్ట్ కోసం కులం కోసం బీద బిక్కి అక్కడున్న పశువుల కాపరి ట్యాక్స్ చేస్తే నైజాం గవర్నమెంట్ని ఎదిరించిన మహావీరుడు కొమరం భీం. భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం మరి పోరాడిన మహా వ్యక్తి. అట్లానే జల్ జంగల్ జమీన్ మరి ఇవన్నీ అందరికి అందాలా, మరి సామాన్య మానవుడికి కూడా అందాలా. ముఖ్యంగా ఈ జాతిని ఆదివాసీ నాగపూర్ జాతిని కూడా నేను ఉద్ధరించాలని చెప్పేసి మరి పోరాడిన మహా వ్యక్తి కొమరం భీం. నేను చెప్తా ఉన్నా, ఈ రోజుల్లో తల్లిదండ్రులకు అన్నం పెట్టలేని కొడుకులు కొందరు ఉన్నారు ఈ రోజుల్లో. అటువంటి ఒక కులం కోసం, ఒక బీద బిక్కి కోసం పోరాడి తన ప్రాణాలనే లెక్క చేయకుండా త్యాగం చేసిన మహా వ్యక్తి కొమరం భీం అనే సందర్భంగా చెప్పక తప్పదు. అందుకే మన ఆదివాసీలందరూ గ్రామాన కొమరం భీం గుర్తు చేస్తూ విగ్రహావిష్కరణ కూడా చేసుకుంటా ఉన్నాం. దాంట్లో మరి తానాకళాలు చేసినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి కొమరం భీం గురించి గతంలో ఇప్పుడు చెప్పడం జరిగింది. జోడగాంలో మరి చనిపోయిందని చెప్పి గత ప్రభుత్వం జోడగాంలో కొమరం భీం విగ్రహం 25 అడుగుల విగ్రహం కూడా
నెలకొల్పిన ఆ గవర్నమెంట్, అప్పుడు కేసీఆర్ గారి గవర్నమెంట్ నెలకొల్పడం జరిగింది. అట్లాగే శృతివనం మనకు తెలుసు, హైదరాబాద్లో బంజారా హిల్స్లో బంజారా భవన్, మన ఆదివాసీ బంజారా భవన్ 5 కోట్లతో బంజారా భవన్ కూడా అప్పుడు నిర్మించినాం. ఇప్పుడు మనం కొమరం భీంను మరి అధికారికంగా కూడా జరుపుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా మరొక్కసారి ఆదివాసీలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో మీరు ముందుకొచ్చి చేయాలని, ఎందుకంటే రామచందర్ గురించి నాకు తెలుసు, స్ట్రైట్ ఫార్వర్డ్, నేను ఎట్లనో ఆయన అంతే, ఆ మెంటాలిటీ అంతే. ఆయన ఒక హెచ్ఎం ఉన్నప్పుడు కూడా మరి అలా క్యాస్ట్ కోసం తప్పించిన వ్యక్తి రామచందర్. ఇక్కడనే ఉన్న ఎగ్జాంపుల్ శిరీష అనే. ఈరోజు ఎడపల్లి మండలంలో టానాకల గ్రామంలో ఆదివాసీ నాయకపోడ్ల మార్గనిర్దేశకుడు, స్ఫూర్తి ప్రదాత అయినటువంటి కొమరం భీం విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మీతో పాటు నేను పాలు పంచుకున్నందుకు నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి మేము పిలవగానే తను వచ్చి అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చి, దాంతోపాటు ఆదివాసులకు ఎల్లప్పుడూ కూడా నేను అండగా ఉంటానని చెప్పినటువంటి పెద్దలు, మాజీ జడ్పీ చైర్మన్ అయినటువంటి విఠలరావు కాక గారికి, మాకెప్పటి నుంచో అంటే వాస్తవంగా పెద్దలు చెప్పుకుంటూ వచ్చారు, మేము ఎప్పుడు కూడా ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి ఆలోచన మాకు లేదు. చదువుకుంటేనే ఉన్నత విద్యాభ్యాసం ద్వారా ఉద్యోగ అన్వేషణ సాధించి తద్వారా మా కుటుంబాలని పోసుకోవాలని చెప్పి చూశాను తప్ప, ఎప్పుడు కూడా ఆదివాసులము మా ప్రభుత్వ సంక్షేమ పథకాలు వస్తాయేమో తీసుకొని అప్పటికప్పుడు దాన్ని యూజ్ చేసేసుకొని మళ్ళీ మర్చిపోయే తత్వము ఆదివాసీలది కాదు. అందుకని ఈరోజు మనం చెప్పినట్లు జిల్లా వ్యాప్తంగా చాలామంది 500 మంది ఎంప్లాయీస్ అయినారు. అదంతా కూడా మరి పెద్దలు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు, అండగాలని